తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నూతన కమిషనర్గా అదేవిధంగా తిరుపతి స్మార్ట్ సిటీ ఎండీగా నారపురెడ్డి మౌర్య బుధవారం నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమిషనర్ ఛాంబర్లో అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో కమిషనర్ మౌర్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనివ్వడం జరుగుతుందన్నారు. కౌన్సిల్ సహకారంతో అధికారులను సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ తిరుపతి నగరాభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ప్రజా సమస్యలపై వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేలా తగు చర్యలు తీసుకుంటామన్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం అన్ని విభాగాల అధిపతులతో జరిగిన సమావేశంలో అన్ని విభాగాలకు సంబంధించిన విషయాలపై చర్చించారు. అధికారులతో కమిషనర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరాభివృద్ధికి కలసికట్టుగా సమన్వయంతో పనిచేద్దామని సూచించారు. నూతన కమిషనర్ మౌర్యకు అధికారులు, సిబ్బంది, పలువురు కార్పొరేటర్లు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి, ఉప కమిషనర్ అమరయ్య, సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, మున్సిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, కేఎల్ వర్మ, సెక్రటరీ రాధిక, మేనేజర్ చిట్టుబాబు, అడిషనల్ సిటీ ప్లానర్ బాలసుబ్రహ్మణ్యం, వెటర్నరీ ఆఫీసర్ నాగేంద్రరెడ్డి, హార్టికల్చర్ ఆఫీసర్ హరికృష్ణారెడ్డి, మెప్మా కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. మౌర్య 2018 బ్యాచ్ చెందిన ఐఏఎస్ ఆఫీసర్ని. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్గా అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఇంతకుముందు జేసీ చేశాను. ఎప్పుడైనా జేసీ ముందు కానీ జేసీ తర్వాత కానీ మున్సిపల్ కార్పొరేషన్లో చేయాలనేది నా ఒక ఆపర్చునిటీగా నేను తీసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇష్యూస్, ఈ లోకల్ బాడీలోని ఇష్యూస్ ఇవన్నీ కూడా నేను కలెక్టర్ ముందు తెలుసుకుంటే తర్వాత నా కలెక్టర్ అయిన తర్వాత కూడా ఇవన్నీ హెల్ప్ఫుల్గా ఉంటాయనేసి ఆ ఉద్దేశంతో మున్సిపల్ కమిషనర్ జేసీ తర్వాత తీసుకోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా అంటే నాకు ముందు కమిషనర్ గారు ఏం చెప్పారంటే డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఎక్కువగా ఉందని చెప్పారు. అది నా ప్రియారిటీ, ఇమీడియట్ ప్రియారిటీ. అవి కాక ఇక్కడ యాత్రికులు ఎక్కువ వస్తుంటారు కాబట్టి తిరుపతిలో శానిటేషన్, క్లీన్లీనెస్ అండ్ ప్రజలకి ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అవి ఒక వారంలో నాకు అర్థమవుతాయి. అండ్ ఈ రివ్యూ మీటింగ్స్లో కూడా ఏవి ఇష్యూస్ ఏవి ప్రియారిటైజ్ చేయాలో ఆ ఇష్యూస్ని ప్రియారిటైజ్ చేసి, అలాగే రెగ్యులర్ డే టు డే అడ్మినిస్ట్రేషన్ కాకుండా పబ్లిక్ స్పేసెస్ని డెవలప్మెంట్ చేయడం అనేది కూడా ఒక ప్రియారిటీగా తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. థ్యాంక్ యూ.